హిందూ ముస్లిం మత సామరస్యానికి ఎన్నో ప్రతీకలు కనిపిస్తూ ఉంటాయి. అయితే శ్రీ సత్యసాయి జిల్లా పెద్దపల్లి గ్రామంలో మనం ఉన్న ఈరోజు శ్రీరామనవమి వేడుకలు ఏకంగా ఘనంగా నిర్వహించడానికి 9 రోజుల పాటు నిర్వహించడానికి చూడవచ్చు. మన వెనుక ఉన్నటువంటి అయోధ్య రామయ్య సెట్ వేసి ఇక్కడ దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక ముస్లిం భక్తుడు ముక్తియార్ మత సామరస్యం ముఖ్యంగా అందరూ కలిసి ఉండాలి, ఈ మతాలు కాదు మనుషులు ముఖ్యం అన్నట్టుగా ముక్తియార్ ఒక నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యం. ఇటువంటి సిచ్యువేషన్లోనే దాదాపు ఈడ రేపటి శ్రీరామనవమి రోజు నుంచి 9 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఈ మొత్తం ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు, ఇలాంటి ఎన్ని రోజులు ఈ కార్యక్రమాలు కొనసాగితే ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా ముక్తియార్ ప్రధాన ఉద్దేశం ఏంటి, ఇక్కడ నిర్వాహకులు చాలామంది ఉన్నారు, వారితో అడిగి తెలుసుకునేది ఏంటంటే ఎందుకు మీరు ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు, దీని ప్రధాన ఉద్దేశం ఏంటి? మా ముత్యార్ భాషా సార్ గారు అయోధ్యలో రామ మందిరం ఎలా ఉందో అలా మా ఊరి ప్రజలకి చూపించాలని ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమం చేయడం జరిగింది. హిందూ ముస్లిం అనే భేదం ఉండకూడదు, అందరం సమానమే అనే ఒక ఉద్దేశంతో అందరినీ కలిపి మంచిగా చేయాలని, శ్రీరాముల వారి వేడుకలు ఘనంగా నిర్వహించాలని, అందరూ అయోధ్యకి వెళ్ళి శ్రీరాముల వాళ్ళని చూడలేరు, ఆ మందిరాన్ని ఇక్కడే సెట్టింగ్ రూపంలో ఇక్కడున్న పేద ప్రాంత ప్రజలందరికీ చూపించాలని మా డాక్టర్ ముత్యార్ భాషా సార్ గారు దృఢ నిర్ణయంతో ఈసారి శ్రీరామనవమి వేడుకలను జరిపిస్తున్నారు సార్. అంటే ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఈ శ్రీరామనవమికి ఏర్పాటు చేయడం, ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఎలా చూస్తున్నారు దీన్ని? అసలు ఈసారి అంటే సార్ గారు గత 7 సంవత్సరాల నుంచి మా ఊర్లో శ్రీరామనవమి వేడుకలు చేస్తున్నారు. కానీ ఈసారి ఎందుకంటే అయోధ్యలో రామ మందిరం నిర్మించారు, అదే తరహా రామ మందిరాన్ని ఇక్కడ పేద ప్రజలకు చూపించాలని ఉద్దేశంతో మాకందరికీ ఇక్కడ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇది చూస్తూ ఉంటే మా ఊరి ప్రజలే కాదు, యావత్ మా మండలమే కాదు, నియోజకవర్గ ప్రజలంతా ఇక్కడ వచ్చి చూడడానికి చాలా తహతహలాడుతున్నారు సార్. ఏం చెప్తారండి ఇప్పుడు ముక్తియార్ ఇంత పెద్ద ఎత్తున ఏదైతే ఉందో శ్రీరామనవమిని ఏర్పాటు చేయడాన్ని మీరు ఎలా చూస్తారు? చాలా సంతోషంగా చూస్తాం, చాలా సంతోషం. ఇప్పుడు ఎందుకంటే ముస్లిమ్స్ హిందువులు కలిసి చేసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అంటే చాలా చోట్ల వింటూ ఉంటున్నాం, ముస్లిం హిందూ ఐక్యతగా ఉండాలి అనేది, దీనికి ఒక నిదర్శనం అంటారు సార్. మేమంతా కలిసే ఉంటాం సార్, ఎప్పుడు కానీ మనస్ఫూర్తిగా హిందూ ముస్లిమ్స్ ఎప్పుడు బై కలిసే ఉంటాం. ఇప్పుడు ముక్తియార్ చేసే కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది సార్. అన్న ఏం చెప్తారు నా ఇప్పుడు ఇది కార్యక్రమం హిందూ ముస్లిం చాలా చోట్ల మనం చర్చ జరుగుతూ ఉంటుంది, హిందూ ముస్లిం ఐక్యతగా ఉండాలి అనేది ఇదొక నిదర్శనంగా ఏం చెప్తారు? టీం ముక్తియార్ భాష మా అన్న 7 సంవత్సరాల ఇంకా ఇది చేస్తున్నారు శ్రీరామనవమి. ఈసారి కూడా ప్రజల కోసమే చేస్తున్నారు. హిందూ ముస్లిమ్స్ ప్రతి ఒక్కరు ఒక్కటిగానే ఉండాలి, అందుకోసమే ఈ పని జరుగుతుంది. ఎన్ని రోజులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు? మొత్తం 9 రోజులు చేస్తున్నాం. రేపటి ఇంకా 3వ తారీఖు వరకు డైలీ ఉంటుంది. ఏర్పాట్లు ఎట్లా ఎక్కడి నుంచి పిలిపించారు? వీళ్ళు వచ్చేసి బాంబే ఇంకా వచ్చారు, బాంబే ఇంకా సెట్ చేశారు. సో ఏంటి ఈ కార్యక్రమం శ్రీరామనవమి ఇంత పెద్ద ఎత్తున మనకు అయోధ్య రామయ్యను తలపించే విధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏం చెప్తారు? ముక్తియార్ భాషా గారు చిన్ననాటి నుంచి నా ప్రాణ స్నేహితుడు. అలాగే ఈ కార్యక్రమము ముక్తియార్ గారు ముందు సంవత్సరం నుంచినే ఆలోచన ఉండేది. ఇక్కడ అయోధ్య రూపంలో ఒక నిర్మాణం చేసి ఇక్కడ పెద్దపల్లి గ్రామం చుట్టూరా ఒక పలు గ్రామాల నుంచి ఎంతో మహోత్సవంగా కార్యక్రమం చేయాలి, నేను హిందూ ముస్లిం అనే భేదం లేకుండా, కులమత భేదం లేకుండా ఇక్కడ ఒక భక్తి భావం అనేది చూపించాలని ముక్తియార్ గారు చాలా ఆలోచన చేశాడు. దానికి కూడా మేము ఎంతో చర్చించి అలాగే ఇక్కడ పూణే నుంచి అంటే ముంబై నుంచి వచ్చి ఇక్కడ సెట్టింగ్ ఏర్పాటు చేశారు. అలాగే పండితులను కూడా కాశీ నుంచి అంటే అయోధ్యలో అక్కడ ఉన్నటువంటి పూజారులు ఒక మఠంలో ఉండేటువంటి వాళ్ళు పూజారిని ఎన్నుకొని ఇక్కడ పూజా కార్యక్రమం ఘనంగా ఉండాలి, 9 రోజుల పాటు భక్తిభావము ఈ పేద ప్రజలకి అయోధ్య మందిరాన్ని చూపించాలని ఆయన యొక్క ధ్యేయం. కాబట్టి మనం కూడా ఒక ముస్లిం వ్యక్తి అయినటువంటి హిందువుని ఎందుకు కొలుస్తున్నాడు అనే భేదం లేకుండా ఆయన శ్రీకృష్ణ పరమాత్ముని ఎక్కువ ఇష్టపడతాడు ముక్తియార్ గారు. కాబట్టి శ్రీకృష్ణుడన్నా రాముడన్నా మహావిష్ణువే. కాబట్టి అందరికీ అద్భుతంగా చూపించాలనే
ఆయన సంకల్పం విజయవంతం కావాలని మేము కూడా ప్రార్థిస్తున్నాం. అంటే ఏం చెప్తారండి, ఇప్పుడు 9 రోజుల పాటు ఇంత భారీ సెట్ అయోధ్య రామాయణం తలపించే విధంగా ఖర్చు ఎంత అవుతుంది, ఎంత మేరకు ప్రజలు వచ్చే అవకాశం ఉంటుంది? ఖర్చు వచ్చేసి సుమారుగా ఒక 2 కోట్ల వరకు ఖర్చు కావచ్చు. ఇక్కడ 1.5 కోటి ఇక్కడ సెట్టింగ్ అయింది. అయోధ్య రామ మందిరం ఇక్కడ నిర్మాణం అంటే సెట్టింగ్ రూపంలోని ఇక్కడ ఎంతకంటే 85 మందితో ఇక్కడ నిర్మాణం జరిగింది. 85 మంది కూలీలు ఉంటారు కదా, ఆ సభ్యులంతా ఇక్కడ నిర్మాణం చేశారు. సుమారు 1 వారం పాటు జరిగింది ఇంకా అనొచ్చు. కాబట్టి ఇంతవరకు సహకరించినటువంటి ఆయన ఉన్నటువంటి టీము, అలాగే ఆయన ఉన్నటువంటి పెద్దలు సహకారం చాలా ఉంది. ఇక్కడ భక్తులు కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమానికి రేపటి నుంచి ఘనంగా కళ్యాణోత్సవం ఉంటుంది. ఉదయము చాలా మంచిగా జరుగుతుంది. ఒకటి మీరు మామూలుగా ఇఫ్తార్ విందులు ముస్లిమ్స్కి హిందువులు ఇవ్వడం కానీ, ఇలాంటి హిందువుల పండుగలకి ముస్లిమ్స్ కలిసి రావడం కానీ మనం చాలా చోట్ల చూస్తుంటాం. కాకపోతే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముక్తియార్ దీన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే ఇది ఒక రాష్ట్రంలోనే కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చర్చించుకోవాల్సిన అంశం అని అంటారు. చాలా మంచి విషయం ఇది. ఎందుకంటే అక్కడ విందు అనేది వాళ్ళు కూడా మన హిందువులు కూడా వెళ్తున్నారు విందుకి, అర్థమైందా? ఎందుకంటే వాళ్ళ స్నేహితులు ఉంటారు, వాళ్ళను పిలుస్తారు, ఆహ్వానం చేస్తారు. ఇక్కడ మన స్నేహితులు ఉంటారు, భాషా గారు ఈ విధంగా చెయ్యండి అని ఇక్కడ చాలామంది ముక్తియార్ గారిని అడిగారు. కాబట్టి వాళ్ళు చాలా చేద్దాము, చూపిస్తాము, మనం అద్భుతంగా చూపిస్తాము అని రేపు రాబోయేటువంటి ఇలాంటి సెట్టు నిజమైన దేవస్థానం కడతాడు ముక్తియార్ గారు. ఈ అయోధ్య అది కేవలం 4 ఎకరాల్లో నిర్మిస్తాడు. అయోధ్యలో 1.5 ఎకరాలు ఉంటే ఇక్కడ 4 ఎకరాల్లో అయోధ్య మందిరం 2028లో నిర్మిస్తాడు. ఇది మాట. రామ మందిరం నిర్మిస్తాడు. ఈ ప్రాంతంలో నిర్వహించడం ప్రధాన ఉద్దేశమే ముక్తియార్ గారు ఈ ప్రాంతంలో నిర్వహించడానికి సెట్ వేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఆయనది పెద్దపల్లి అనేది సొంత గ్రామం, ఆయన జన్మస్థలం ఇది. కాబట్టి ఆయన ఎక్కడున్నా, బెంగళూరులో ఉన్నా, పూణేలో ఉన్నా, ఎక్కడున్నా ఆయన బిజినెస్ అది. కాబట్టి మన పేద ప్రజలకు ఇక్కడ ఈ స్థలంలో సుమారుగా ఒక 25 ఎకరాల్లో ఆయన అంతా గుంటులు మిట్టులు అంతా ఉండేది. ఇదంతా శుభ్రం చేపించేసి క్లీన్ చేపించి ఇక్కడ పేద ప్రజలను అందరినీ రప్పించి నాట్య కళాకారులకి ఒక ఉత్సాహాన్ని ఇచ్చి భక్తి రసాన్ని నింపాలని ఆయనకి సంకల్పం ఉండేది. కాబట్టి అది అయోధ్యకు వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుంది, అక్కడ తెలియని భాష. కాబట్టి ఈ పేద ప్రజలందరికీ కూడా ఇక్కడ అయోధ్య అనేది ఇక్కడ చూపిస్తే ఎలా ఉంటుంది? ఆయన ఆనందం, అది ఆయన ఖుషి. కాబట్టి భక్తి రసాన్ని ఎలా పండించాలి అనేది ఈ 9 రోజుల యొక్క ఉత్సాహము. అందుకోసమే వేద పండితుల్ని, ఒక మఠంలో ఉండేటువంటి వాళ్ళని 11 మంది వేద పండితులతో రేపు ఉదయం నుంచి ఈరోజు స్థాపన జరిగింది, ప్రతిష్టాపన కార్యక్రమము. రేపు కళ్యాణోత్సవం ఉంటుంది. కళ్యాణోత్సవంతో పాటు ఘనంగా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇక్కడంతా కూడాను 15 గ్రామాల నుంచి కూడా వస్తారు. వస్త్రదానం చేస్తాడు, అలాగే దాన ధర్మం చేస్తాడు. పాఠశాలలకి విద్యార్థులు కూడా సహాయం అందిస్తుంటాడు. కాబట్టి ఎంతోమంది విద్యార్థులను కూడా చదివిస్తూ ఉంటాడు. ఆయన సంకల్పం ఇంకా చాలా ఉంది. ఆయన కులం మతం అనేది కాకుండా వాళ్ళ టాలెంట్ను గుర్తించి ముందుకు వెళ్ళే మార్గం కూడా ఆయన దారి చూపిస్తాడు. అందుకోసమే ఆయన ధ్యేయం ఏమంటే మా గ్రామస్తులు పంట పొలము పిల్లల్లో ఆరోగ్యము, ఇంకా ఇక్కడ హాస్పిటల్ కూడా నిర్మాణం జరుగుతుంది, ఆయన చేపిస్తాడు. విద్యా సంస్థలు కూడా స్టార్ట్ చేయబోతాడు. కాబట్టి ఆయన సంకల్పం చాలా ఉంది, అది మనం చెప్పలేము. ఆయనలో చాలా ఉంది. ఇంతవరకు కూడా ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి నేను వస్తున్నాను. కాబట్టి ఈసారి ఒక వెరైటీగా చేయాలి. మామూలుగా అక్కడ ఆంజనేయ స్వామి గుర్తు చేస్తా ఉంటుంది, కానీ ఇక్కడ ఒక సెట్టింగే, రామాలయం సెట్టింగే వేసి అయోధ్యలో ఎలా చేశాడు మోదీ, ఆ విధంగా ఇక్కడ కూడాను ముక్తియార్ గారు ఈ పెద్దపల్లి గ్రామానికి ఒక మోదీ మాదిరి. ఏం చెప్తారండి ఈ ప్రాంతంలో ఈ అయోధ్య రామాయణం తలపించేలా ఈ సెట్టింగ్ వేయడం, ఈ శ్రీరామనవమి వేడుకలు ఇంత ఘనంగా నిర్వహించడం, దీన్ని ఎలా చూస్తారు? సార్ ఇదైతే చాలా గొప్ప విషయమే సార్. అందరికీ సాధ్యపడదు ఇది, ఎందుకంటే కొంతమందికే మనసు ఉంటుంది సార్. డబ్బులు అయితే చాలామంది దగ్గరకు ఉంటుంది, కానీ పెట్టే మనసు గుణం అయితే కొంతమంది దగ్గరే ఉంటుంది.
ప్లస్ దట్టు ఏంటంటే ఇప్పుడు ముస్లిమ్స్ హిందూస్ అనేది మతాలు వేరు కులాలు వేరు అని కొట్టుకొని వచ్చే ఈ కాలంలో కూడా ఈయన లాంటి గొప్ప వాళ్ళు అన్ని కులాలు ఒకటే అన్ని మతాలు ఒకటే అని చెప్పి అన్ని చేస్తున్నారు కదా, చాలా గ్రేట్. ఇప్పుడు దాదాపు 9 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అంటారు. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇది చాలా శ్రీరామనవమి అంటే గ్రామాల్లో చాలా ఘనంగా నిర్వహించుకునే వేడుక. సార్ మన హిందూస్కి అయితే శ్రీరామనవమి ఉగాది లాంటి పండగలు చాలా మెయిన్ పండగలు, ముఖ్యమైన పండగలు కావచ్చు. ఇప్పుడు కొత్త సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత ఇది రెండవ పండగగా మనం జరుపుకుంటాము. దీనికి దాదాపు చాలామంది వస్తారు సార్. ఎందుకంటే మెయిన్లీ మనకు అయోధ్య థీమ్ ఇక్కడ వేసి ఇట్లాగా శ్రీరాముల వారిని ఇంత ఘనంగా ఇక్కడ ప్రతిష్ఠించి ఎంత చేస్తున్నారు కదా. అండ్ ప్లస్ ఆయన ఫ్రీ బస్సులు వేశారు అండ్ చాలా మీడియా ఛానల్స్ ద్వారా ఇంకా ఇప్పటికే చాలా మట్టుకు మార్కెటింగ్ అంతా చేశారు. చాలామందే వచ్చే అవకాశం ఉంది సార్, అది మనం అంచనా వేయలేము. నా ఉద్దేశ ప్రకారం అయితే చాలామందే వస్తారు, మనం అది అంచనా వేయలేనిది. అంటే ఇప్పుడు హిందూ ముస్లిం మత సామరస్యత అంటే ఇటువంటివి మనకి నిదర్శనంగా నిలిచే అవకాశం ఉంటుంది. రాబోయే కాలంలో కూడా ఇటువంటి వాతావరణం కొనసాగితే మంచిదంట. ఖచ్చితంగా నిజంగానే ఇది కదా నిజమైన మత సామరస్యము. ఎందుకంటే హిందువులు ముస్లిమ్స్ ఎప్పటికీ వేరు కాదు, అందరం ఒకటే, అందరం మనిషి అనే కులానికి చెందిన వాళ్ళమే, అందరం అదే మతానికి చెందిన వాళ్ళమే అని నమ్మే గొప్ప వ్యక్తి సార్ ముక్తియార్ బాషా సార్ గారు. అందుకనే ఇంత గ్రాండ్గా ఇంత వ్యయ ప్రయాసాలతోటి ఇక్కడ నిర్మిస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారు. కాబట్టి అంటే ఇంత గ్రాండ్గా చేస్తున్నారు కదా, మనం అందరం అయోధ్యకి వెళ్ళలేం కదా, ఇక్కడికి రావాలి, ఇక్కడ అందరు చూడాలి. ఎందుకంటే హిందూస్ చేయడం లేదు, ఒక ముస్లిం అయినా మనకు కానుకగా ఈ శ్రీరామనవమికి మనకు కానుకగా చేస్తున్నారు, ఇస్తున్నారు, రాముడిని మనకు చూపిస్తున్నారు. అలాంటిది అందరు బాగుండాలి అని మనకి చూపిస్తున్నారు. ఇప్పుడు ముస్లిం ఉతక వాళ్ళు ఉంటారు, వెళ్ళలేరు. వాళ్ళే కాదు మనం కూడా వెళ్ళలేం సార్. లైఫ్ టైంలో మనం వెళ్ళగలం, ఒక్కసారి వెళ్ళగలం మోస్ట్లీ, మహా అయితే అంతే కదా. అందుకని చెప్పి ఆయన ఆశయం గొప్పది, ఆయన సంకల్పం నిజంగానే చాలా గొప్పది. ఎవరు కూడా థింక్ చేయరు సార్ ఇలాగ చెయ్యాలి, ఇలా సెట్టింగ్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పేసి ఆ ఐడియాలజీకి నిజంగానే ఒప్పుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ కదిరి నియోజకవర్గంలోని పెద్దపల్లి గ్రామంలో ఇక్కడ చూడవచ్చు, తనకల్ మండలం పెద్దపల్లి గ్రామంలో ఏకంగా అయోధ్య రామయ్య ఏదైందో సెట్ వేస్తూ ఇక్కడ భారీ స్థాయిలో కూడా ఈ నిర్మాణం చేపట్టి ఏకంగా శ్రీరామనవమిని 9 రోజుల పాటు ఘనంగా నిర్వహించడానికి ఇక్కడ వేడుక సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ముక్తియార్ ఒక ముస్లిం భక్తుడు ఇక్కడ చూడవచ్చు, రామయ్య ఏదైతే ఉందో లేచి వస్తున్నట్టుగా రామయ్యని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఒక ముస్లిం భక్తుడు ఏర్పాటు చేయడం అనేది ఇది గొప్పగా, ఎందుకంటే హిందూ ముస్లిం మత సామరస్యత అంటే ఇటువంటివే కదా తార్కాణం అని చెప్పేసి ఇక్కడ వీరు కొనియాడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా ఈరోజు రేపటి నుంచి శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో 9 రోజుల పాటు ఇక్కడ ఈ ప్రాంగణంలో దాదాపు చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా వచ్చి దర్శించుకోవాలి. అయోధ్యకు వెళ్ళి దర్శించుకునేటువంటి పరిస్థితి చాలామందికి ఉండదు. కాబట్టి ఏకంగా ఈరోజు ఇక్కడ ఏదైతే ఉందో పెద్దపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసినటువంటి ఈ అయోధ్య రామయ్య సెట్టింగ్లో అందరూ శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. కాబట్టి మొత్తం మీద అయితే మాత్రం ఈ అయోధ్య రామయ్య ఈరోజు మాకు ఈ శ్రీ సత్యసాయి జిల్లా పెద్దపల్లి గ్రామానికి వచ్చారు అని చెప్పేసి వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఇక్కడ ముక్తియార్ అనే భక్తుడు రామ భక్తుడు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఏదో చాలా సహృదయంతో ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలి అని చెప్పేసి ఇక్కడ చాలామంది భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం మీద ముక్తియార్ చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమం ఇది కదా అసలైన మత సామరస్యం అంటే. ఇక్కడ చాలా చోట్ల మనం హిందూ ముస్లిం అంటే చాలా చోట్ల అనేక రకాలుగా డిస్కషన్స్ జరుగుతుంటాయి. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒకటే మనుషులమంతా మనం ఒకటే అన్నట్టు ముక్తియార్ నిదర్శనంగా చూపిస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా రామ మందిరం ఏర్పాటు చేసి శ్రీరామనవమి వేడుకను దాదాపు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేస్తున్నటువంటి ఇది అసలైన మత సామరస్యం అని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకే నాయుడు, RTV, శ్రీ సత్యసాయి జిల్లా.